To be alert, just 5 minutes will be start of demo. సైడ్ రెండు కాల్ పెట్టుకుంటా ఎలా భాగస్వామ్యం అవుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్, సివిల్ సప్లైసెస్, ఏపీపీడిఎస్ఎల్, పోలీస్, ఆర్ఎండ్బి, వెటర్నరీ, ఫిషరీస్, ఐఎన్పిఆర్, తర్వాత అగ్రికల్చర్ పి వేణుగోపాలరావు గారు వ్యవహరిస్తూ ఈరోజు పి త్రినాథరావు గారు పూర్తి అంతరంగాల మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డిఎంహెచ్ఓ గారు డాక్టర్ బి రవికుమార్ గారి బృందం ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. రెండు రెస్క్యూలు. శ్రీ ఎస్ మల్లిబాబు గారి బృందం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కాకినాడ వారు ఈ విధమైన ఇన్స్ట్రక్షన్ కింద ఇవ్వడం వారు తాళ్ళ శ్రీ కె సత్యనారాయణ గారు ఏ విధంగా ఈ టీంని కోఆర్డినేట్ టీం ఏ విధంగా ఉంటుంది. కాకినాడలో ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇటువంటి సందర్భాల్లో మనుషులు కూడా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఓకే సార్. మిగతా చోట ఉన్న వాళ్ళంతా కూడా ఒక చోటకి రావాలి. ద టీమ్ ఏపీఎస్డిఆర్ఎం అవుతున్నటువంటి వేళ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాం. ఇప్పుడు మనమంతా కూడా ఒక పరిస్థితి కోసం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తా ఉంటాం. ఇక ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను సార్. ఏంటి ఆ టీమ్స్ ఆ సీన్ పూర్తిగా విత్ ర్యాండమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది ఐడెంటిఫై చేస్తుంది. ఆ టీం అంత పగడ్బందీ టీం అక్కడ ఉంది. వెంటనే చర్చ్ గ్రూప్ టీం వెంటనే అలర్ట్ అయిపోతుంది. సీన్ గ్రూప్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి రిపోర్టులుగా మనం పరిగణించడం జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా అనేక మాక్స్ ఎక్సర్సైజ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. రసాయనిక వాయువులు విడుదలైనప్పుడు కూడా ఎస్డీఆర్ఎంలో విడుదల నిర్వహించడం జరుగుతుంది. ఇవే కాకుండా జీవ సంబంధమైనటువంటి రిపోర్టులు కూడా పనిచేయడం ప్రకృతి ద్వారా జరగచ్చు, లేదా జీవరసం. నువ్వేం చేస్తా చెప్పు. భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది. మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయింది. దాదాపు 200 మంది చనిపోయారు. 1000 మందికి బాగా గాయాలయ్యాయి. పిల్లలు మాట ఇంకా శిథిలాలు తొలగిస్తే ఇంకా దొరుకుతారు. సో అటువంటివి ఏదైనా సంభవించినప్పుడు విపత్తుల సమస్య సందర్భం ఇక్కడ చెప్తున్నారు. చెప్పండి మీరు చెప్పండి. స్థలానికి చేరుకోవడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీం పాడుబడిన భవనం కూలిపోవడం జరిగింది. అందులో ఆ భవనంలో కుమార్ గారికి అలాగే ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ మన సిబ్బందికి అలర్ట్ చేయడం జరిగింది సార్. విక్టిమ్స్ ఉన్నారు, మనం త్వరితగతిన రావాలని ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఉండకూడదు. అక్కడ సంఘటన స్థలానికి ఇన్సిడెంట్ కమాండర్ గా ఉన్నటువంటి టీం అంతా ఎక్విప్మెంట్స్ తో రెడీగా ఉన్నారని టీం కమాండర్ గారికి టీం సెక్యూరిటీ చుట్టూ ఆ ప్రదేశానికి లోపల ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం అవగాహనకి ఇప్పుడు
ఎస్ఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఆ ప్రదేశ ప్రాంతం అందరిలో ఉంది. టీమ్ కమాండర్ వైస్ ఇన్స్పెక్టర్ ఆధారంగా లోపల జరిగే ప్రదేశాలు అంతట్లో కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నికల్ గా చెక్ చేయడం జరిగింది. లోపల ఎలక్ట్రికల్ కానీ వాళ్ళ సౌండ్ ని తమ్ముడు ఇలా సమాచారం తీసుకున్న హెయిలింగ్ కమాండర్ గారు ఆ యొక్క దీంతో టెక్నికల్ ఎక్విప్మెంట్ టెక్నికల్ గ్రూప్ వారు వెళ్ళి బ్రీఫింగ్ చేస్తారని దాన్ని లోపలికి పంపించి వ్యక్తి యొక్క స్థితిగతులను మనం గమనించడం జరుగుతుంది. పూర్తిగా పరిశీలన చేశారు. లోపల ఎంతమంది ఉన్నారు పాలసీ వ్యవస్థ ద్వారా లోపల దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉపయోగించి తుర్తిగతన వాళ్ళ యొక్క ఉనికిని తెలుసుకొనవచ్చును. దీనికి అత్యంత ఉపయోగకరమైనటువంటి లైటింగ్ సిస్టమ్ మరియు సౌండ్ సిస్టమ్, మానిటరింగ్ సిస్టమ్. ఎవరైనా సరే మనం వెళ్ళి మానిటర్లు అబ్జర్వ్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మనం బయట నుంచి మాట్లాడే ప్రతి విషయాన్ని విక్టిమ్ కూడా వినొచ్చు. లోకల్ ఆఫీసర్లు మేమున్నాం బాబు నీకు కాబట్టి అక్కడ మనం దూరంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా, మిగతా వారు కూడా, ఫోటోగ్రాఫర్స్ కూడా లోకల్ ఉన్నటువంటి ఆపరేషన్ ని విజయవంతంగా కట్ చేసి లోపలనే చేసి రావడం జరుగుతుంది. ఒకవేళ ఎంత ఇక్కడే ఎంత కష్టసాధ్యంతో ఉందంటే రియల్ లైఫ్ లో ఎంత కష్టసాధ్యంతో ఎదుర్కొని వెళ్లాల్సి ఉంటుందో గమనించండి. లోపల ఉన్న బాధితుల యొక్క సమాచారాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఒక టీం లోపలికి వెళ్ళింది. ఆ ప్రమాదకర పరిస్థితులను అంచనా వేసింది. ఇటువంటి మండు చేయాలి. ఎందుకంటే ఇందాక సోమేష్ చెప్పాడు, ఇది మనకు డెమో టైం. ఇది అదే వాస్తవ పరిస్థితులు అయినప్పుడు విక్టిమ్స్ తీసుకొచ్చినటువంటి చూడండి ఇలా వాళ్ళు మా బాడీ ఇలా మా మీదకి ఆ రెస్క్యూ మీదకి వెళ్ళడం జరుగుతుంది. కుటుంబీకులను ఇవ్వండి. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు లైవ్ లో ఇలాగే ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూడండి విక్టిమ్ని బయటకు తీసుకొచ్చి అతనికి సర్టిఫికేట్ చేసి లోపల హాస్పిటల్ రూమ్లో ఆ అబ్బాయి చేసినటువంటి విషయాలు మనకు ప్రదర్శించలేదు. అంటే లోకల్ పోలీసింగ్ వ్యవస్థ కూడా ఎంత సమర్థంగా సమావేశం మనం చూడడం జరిగింది. వాళ్ళకి ప్రదర్శన చేసినటువంటి వైద్య బృందాన్ని ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారని తెలుసుకోవడం కోసం మళ్ళా ఏపీఎస్ఆర్ఎస్సి ఎగ్జిట్ అవడం జరుగుతుంది. చూడండి అక్కడ మనం గమనించినట్లయితే లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ అవసరమని రెస్క్యూ బృందాలు గమనించి అతనికి పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. అక్కడ రెస్క్యూ బృందాలు రెండో వ్యక్తికి ఆక్సిజన్ సరఫరా కూడా అందించుకొని ఆ సందర్భాన్ని మనం ఆ డెమోలో మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని అత్యంత సేఫ్గా ఏదైతే మనం ఎగ్జిట్ మార్గాన్ని ఎంచుకున్నామో ఆ ఎగ్జిట్ మార్గం నుండే వాళ్ళని చర్చ్ గ్రూప్, టెక్నికల్ గ్రూప్, కటింగ్ గ్రూప్ అండ్ అవకేషన్ గ్రూప్, ఈ టీం అంతటినీ కూడా రఘు గారు చక్కగా కోఆర్డినేట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అసెంబుల్ చేస్తారు, ఏ విధంగా చర్చ చేస్తారు, వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, ఇదంతటి చూపించినటువంటి ఆ టీం అంతటికీ కూడా మీ చప్పట్లే వాళ్ళకి మరిన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి భరోసాలు అందిస్తాయి. కాబట్టి వారికి తెలియజేస్తూ అందరికీ విక్టిమ్స్ అందరూ వచ్చేసారని నిర్దేశించుకోవడం జరుగుతుంది. నిర్దేశించుకోవడానికి టీం కమాండర్ గారు మరోసారి టెక్నికల్ టీంను పంపించి క్షుణ్ణంగా పరిశీలించి అకస్మాత్తుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చి ఎంత నష్టం జరిగిందో, అదేవిధంగా నిన్న మనం చూసాం పక్క దేశాల్లో భూకంపం వచ్చినప్పుడు ఎంత బిల్డింగులు పడిపోవటం, ప్రాణ నష్టం. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు స్థానిక అధికార యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తోటి కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తూ ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఎలా చేయాలనేది ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ జిల్లా అధికారులందరికీ కూడా దిగువ స్థాయి సిబ్బంది దాకా ఇప్పించడం ఒక ప్రథమ ఉద్దేశము. అదేవిధంగా స్థానిక ప్రజలకి కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వము లేదా ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించినటువంటి రక్షణ శాఖలు
ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి, ఎంత టైంలో అవుతాయి అనేసి రెండో ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ గ్రామం మనకి దో ఇట్ ఈజ్ నియర్ బై టు అమలాపురం, టెక్నికల్ గా మనకి మా జిల్లాకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫ్లడ్ ప్రోన్ విలేజ్ ఇది. సో అన్ని ఫ్లడ్ ప్రోన్ కూడా మేము చేపట్టాలి కాబట్టి ఈ విలేజ్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున ఈ టీంలో స్థానిక అంటే మా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా, అంటే మెడికల్ అండ్ హెల్త్ అయితేనే, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా ఈ స్టేట్ నుండి వచ్చేటువంటి SDRF తోటి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఒక మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తాం. మీరు అందరూ చూసారు. ఇందులో అంకం స్టేజ్ 1 కంప్లీట్ అయింది. ఇంకా ఫైర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది 2 స్టెప్స్ లో నెక్స్ట్ వాళ్ళు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా SDRF టీం నుండి వచ్చినటువంటి రఘు ప్రశాంత్ గారు వారి యొక్క 35 మంది టీం తోటి ఇక్కడికి వచ్చి డెమోని చాలా సమర్థవంతంగా నిర్వహించి మాకందరికి చాలా విలువైనటువంటి ఎడ్యుకేషన్ మాకు ఇచ్చారు. సరే, దీన్ని ముందు తరాలకు తీసుకెళ్తాను కూడా ఇక్కడ విద్యార్థులు, అదేవిధంగా స్థానిక గ్రామ ప్రజలు, మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, ఇతర పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కింద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారిని కూడా కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. వేణుగోపాల్ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు, వారి ఆధ్వర్యంలో DRO గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు అధికార యంత్రాంగంతో కోఆపరేట్ చేయటం, వారితో కోఆర్డినేట్ చేసుకోవటం, వారు ఇవ్వగలిగినటువంటి సహాయాలు ఇవ్వగలిగితే ఇటువంటి విపత్తులు రాకముందు ఒకటి రక్షించుకోవటం, విపత్తు జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ది కెలామిటీ ఏ విధంగా మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి, మనకి విపత్తు జరిగిపోయిన తర్వాత జరిగేటువంటి రిహాబిలిటేషన్ ఏ విధంగా ఉన్న దాని మీద ఆల్రెడీ 2 రోజులుగా మాకు జిల్లా అధికారులందరికీ అక్కడ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మా అధికారులందరికీ ప్రాక్టికల్గా చేయడం, మామూలుగా క్లాస్ రూమ్లో థియరీ కింద కాకుండాను ఈ చక్కటి కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ కోర్మనాథ్ గారికి, IAS, అదేవిధంగా SDRF టీము కెప్టెన్స్ కి కూడా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా మా తహసీల్దార్ గారు నిర్వహించారు. జనరల్గా ఇలాంటి జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఇన్సిడెంట్ కమాండర్ కింద స్థానిక తహసీల్దార్ గారి ఆధ్వర్యంలోనే ఈ రెస్క్యూ కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి. సో థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా కూడా వారు సూచనలు ఇవ్వటం, వీరు వచ్చి రిపోర్ట్ చేయటం, తహసీల్దార్ గారి సూచనల మేరకు ఇమీడియట్ గా రంగంలోకి దిగటం, ఇవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజలందరికీ, స్థానిక పెద్దలకి, మా MPP గారికి, స్థానిక సర్పంచ్ గారికి, MRO గారికి, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా కృతజ్ఞతలు. రఘు సార్, నేను SDRF RSN సార్. మేము 3rd బెటాలియన్ కాకినాడ వచ్చాం సార్. మా కమాండెంట్ గారి ఆదేశాలు, అలాగే మా హెడ్ క్వార్టర్ మా IG మేడం రాజకుమార్ గారి మేడం ఆర్డర్స్ ప్రకారం మేము ఇక్కడికి ప్రజలకు అవగాహన కల్పించడానికి రావడం జరిగింది సార్. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే వరదలు కానీ, అలాగే బిల్డింగ్స్ భూకంపాలు వచ్చినప్పుడు భవంతులు కూలిపోవడం కానీ జరుగుతుంది సార్. వాటి నుంచి ప్రజలు తమకు ఎలా రక్షించుకోవాలి, అలాగే మేము ఏ విధంగా సహాయ చర్యలు చేపడుతున్నామో దాని గురించి పూర్తిగా ప్రజలు అవగాహన కల్పించడం కోసం మన RDO గారు, అలాగే మన MBO గారు లోకల్ నాయకులతో పాటు మమేకమై లోకల్ ప్రజలకు అందరికీ దీని గురించి ఒక విపత్తు జరిగితే దాని నుంచి ఎలా కాపాడుకోవాలి, తమకు ఎలా కాపాడుకోవాలి, ఎలా సంసిద్ధం అవ్వాలి, దాని నుంచి మేమేం చేసాం సార్. అలాగే CSR ఒక ఆపరేషన్, అలాగే వాటర్ రెస్క్యూ, అలాగే ఫైర్ ఏదన్నా సంఘటన జరిగితే ఫైర్ సిబ్బంది కూడా రావడం జరిగింది సార్. ఈ అవకాశం ఇచ్చేందుకు మా లోకల్ పీపుల్ కి, అలాగే లోకల్ నాయకులందరికీ ధన్యవాదాలు. కానీ మా దగ్గర ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ మీకు చూపించడం కోసం మేము ఏ ఎక్విప్మెంట్ ఉందో అన్ని యూజ్ చేయడం జరిగింది సార్. అలాగే ఈవెన్ ద ఫీల్డ్ లో కూడా మేము డ్రిల్ చేసాం సార్. ఈవెన్ ద ఫీల్డ్ లో అలా ఉండదు, ఇంకా చాలా ఫాస్ట్ గా చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు సార్. మన కాంక్రీట్ ను కూల్చడం అన్నా, లేదంటే ఒక వుడ్ ని కట్ చేయడం అన్నా చాలా ఇబ్బంది పడుతుంది సార్. అందుకే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేయడం జరిగింది సార్. మేము యూజ్ చేసినవన్నీ హై ఎక్విప్మెంట్ సార్. ఇవన్నీ స్టేట్ SDRF మాకు స్పాన్సర్ చేయడం జరిగింది సార్. ఇందాక సార్ అడిగినట్టు లోకల్ పీపుల్ కి ఎలా అయ్యిందని ఇప్పుడు మీరే చూస్తున్నారు సార్. మేము చేసిన దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది. ఇప్పుడు మనము ఒక గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు. మనకు మామూలుగా మనం చేసేదానికి ఒకరు చెప్పిన దానికి తేడా ఉంటుంది సార్. అలాగే ఇప్పుడు ప్రజలు కూడా ఏమంటది, మనం చేసినప్పుడు ఎలా ఉంటది, చెప్పిన తర్వాత ఇంకో విధంగా ఉంటది. ఈ తర్వాత మీరు నెక్స్ట్ చూస్తారు సార్, వాటర్ రెస్క్యూ అనేది. లోకల్ స్విమ్మర్స్ మనం పీపుల్స్ ఎలా రెస్క్యూ చేసి కాపాడుతారో
అలాగే ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎలా సేవ్ చేస్తారో మీకు టెక్నిక్స్ ఉంటాయి సార్. ఆ టెక్నిక్స్ విజువల్ ద్వారా చూపిస్తాం సార్. ఇప్పుడు లోకల్ స్విమ్మర్స్ ఏం చేస్తారు, ఒక వ్యక్తిని కాపాడాలంటే మనం చిన్నప్పుడు తెలుసుకుంటాం. ఒక వ్యక్తి నీళ్ళలో పోతుంటే ఏం చేయాలి, అతని దగ్గరకి వెళ్తే అతను మనం లాగేస్తాడు. మనం ఏం చేస్తారు, అతని జుట్టో అతని కాలరో పట్టుకుంటారని చెప్తారు. కానీ మేము కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్. ఆ టెక్నిక్స్ ద్వారా ఏది వ్యక్తి మీద ఎవరున్నారో వాళ్ళకి ఇంజరీ కాకుండా దాని విధంగా మేము ఎలా వెళ్ళాలని చూపిస్తాం సార్. ఆ అవగాహన ద్వారా మనం నైపుణ్యం పొందడం జరుగుతుంది సార్. దేనికైనా నైపుణ్యం అనేది ఇంపార్టెంట్ సార్. ఎంచుకున్నారని మేము రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నెక్స్ట్ రాబోయే వర్షాకాలం అంటే మనం విజయవాడ చూశారు, ఎవరు కని వీళ్ళు ఊహించలేదు విజయవాడకు వరదలు వస్తాయి అని, కానీ వచ్చాయి. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి వరదలు మళ్ళీ రాకుండా ఉండడం కోసం ప్రతి జిల్లాలోనూ ఎస్డిఎంఐ సార్ దాంతో సహకారంతో ప్రతి జిల్లాలోనూ అవగాహన ఉండాలి. ముఖ్యంగా నదులు, వరదలు, లంకలు, వరదలు వచ్చే ప్రాంతాలలో ముందస్తుగా వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎలా బయటికి రావాలి, ఆ వరద వచ్చినప్పుడు ఏ విధంగా సంసిద్ధం అవ్వాలి. అలాగే లోకల్ పీపుల్స్, అలాగే లోకల్ సర్వీసెస్ సార్. అలాగే ఇది మెడికల్ కానీ, ఫైర్ కానీ, ఇది రెవెన్యూ కానీ, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ప్రజలను అక్కడ నుంచి తరలించేయమని ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇవన్నీ ఒక ఉమ్మడిగా కోఆర్డినేషన్ తో కమ్యూనికేట్ అయ్యి, అందుకే మీరు గమనిస్తారం లేదు సార్, ఇంతకుముందు అయితే ఏదో ఒక్కరి వాళ్ళే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విభాగము, ప్రతి ఒక్క గవర్నమెంట్ విభాగము మమేకమై ఇది కూడా ఏదైతే రెస్క్యూ ఉందో దాన్ని కాపాడడం జరుగుతుంది సార్. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రేక్షకులు కాపాడండి కాపాడండి అంటూ ఆశీర్వాదాలు చేస్తున్నటువంటి బాధితులను చూస్తా ఉన్నాం. ఆ బాధితులు మా ఇంటిని కాపాడమని ఆ రెస్క్యూ టీం కూడా అగ్ని, నీరు, వాయువు ద్వారా వచ్చినటువంటి ప్రమాదాలు అకస్మాత్తుగా మనకి సంభవించడం జరుగుతుంది. అత్యంత ప్రాణాపాయము, ఆస్తి నష్టం కలిగించడం మనము చాలా సందర్భాల్లో చూడటం జరుగుతుంది. ఫైర్ యాక్సిడెంట్ నిరోధించడం కోసం ఫైర్ వాళ్ళు తమ యొక్క ఎక్విప్మెంట్ సంసిద్ధంగా రావడం జరుగుతుంది. ఫైర్ ని నిరోధించడం కోసం, వాటర్ ని పాస్ చేయడం కోసం వాటర్ ఎక్విప్మెంట్ ని తీసుకురావడం. అయ్యో వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోయాడు ఆ ప్రమాదంలో, అతన్ని కాపాడమని వాళ్ళ బాధితులు వేడుకుంటున్నారు. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ రావాలి, మంటల్ని అదుపు చేసి రావాలి. బస్సు మంటల్ని అదుపు చేసి సొమ్మసిల్లి పడిపోయిన వారికి ఇమీడియట్ గా వాళ్ళు తెలియజేసినప్పుడు అతన్ని రెస్క్యూ చేసినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్, వేగంగా స్పందించినటువంటి ఫైర్ సిబ్బంది వాటర్తో దాన్ని నిర్మూలించడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అతి తక్కువ సమయంలోనే వాళ్ళు రక్షించి బాధితులకి ప్రాణ నష్టం. ఏపీఎస్ఆర్ఎఫ్ రెస్క్యూ ఇప్పుడు అందరూ నది వైపు రండి. ఏంటి అయిపోయిందా వచ్చారు. వెనక నుంచి చేస్తున్నాడు ఒకసారి దెంక ఇక్కడ చేతి
రాత్రి ఇద్దరు హ్యాపీగానే చూడబోతున్నారే నోస్ అనేది పైకి కట్టడం మెయిన్ రీజన్. రెస్క్యూర్ అనే వల్ల మునిగిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి రెస్క్యూర్ కి విక్టిమ్ పట్టుకోకుండా ఉండడం కోసం అతని యొక్క స్థితిని మార్చడం జరుగుతుంది. చూడండి, అతని యొక్క గమనాన్ని మార్చి తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇలా తీసుకురావటం వల్ల మరలా అతను వాటర్ తాగే ప్రమాదం ఏమీ ఉండదు. అతనికి సేఫ్ గా సింటో ద్వారా మనల్ని తీసుకొచ్చాం ఒడ్డుకు తీసుకొస్తే అతనికి ధైర్యం ఉంటుంది. నాకు తీసుకెళ్తుండే అతను ఒడ్డు పైకి లోకల్ గా మనం ఉండేటప్పుడు రక్షించుకునే అవకాశం ఈజీ పద్ధతులు అనమాట. చూడండి ఎలా తీసుకొచ్చారు, అతన్ని పైకి తీసుకొచ్చే విధానం కూడా అలా పైకి తీసుకురావడం వలన లైజింగ్ విధానం ద్వారా తమకులో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఎదుర్కొంటే ప్రదేశానికి ఎలా రక్షిస్తారనేది ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చూడండి, అతనికి ఫస్ట్ ఎక్విప్మెంట్ అందించడం జరిగింది. ఎక్విప్మెంట్ అందించిన తర్వాత అతనికి లైఫ్ బాయ్ అందించడం జరిగింది. ఆ యొక్క ఎక్విప్మెంట్ ద్వారా 4 లేదా 5 సేవ్ అవుతారు. ఈ యొక్క ఎక్విప్మెంట్ రెస్క్యూ ట్యూబ్, దీని ద్వారా ఒక వ్యక్తి ఈజీగా సేవ్ అవ్వచ్చు. ఎక్విప్మెంట్స్ లేకుండా డైరెక్ట్ రెస్క్యూవర్సే దానిపైన ఎక్విప్మెంట్ ని ద్వారా బోట్ మీద ఉన్నటువంటి రెస్క్యూవర్సే వ్యక్తిని అందుకోవడం జరుగుతుంది. 3వ వ్యక్తి స్విమ్మింగ్ చేస్తుండే కాబట్టి అతని దగ్గరికి చివరిగా వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే మునిగిపోవడానికి దగ్గరలో ఉంటారో అతనికి ఎక్విప్మెంట్ ఇచ్చి రక్షించారు. ఇంకా కొంచెం స్విమ్మింగ్ వచ్చిన అతనికి బోట్ ఆపరేషన్ చేసి రక్షించారు. అలాగే ఇంకా కొంచెం స్విమ్మింగ్ వచ్చే వ్యక్తికి లాస్ట్ లో చివరిగా రక్షించడం జరుగుతుంది. ఇలా రక్షించుకునే క్రమంలోన ఎవరికి కూడా ఇంజరీ జరగకుండా అత్యంత వేగంతో మనము విక్టిమ్స్ ని సేవ్ చేసే అవకాశం కలుగుతుంది. అలాంటి సందర్భంలో ఎదురైనప్పుడు రెస్క్యూ టీంలు అనేవి చాలా వేగంగా రెస్క్యూ చేయడం జరుగుతుంది. 2018లోనూ ఇక్కడ బోటు తిరగబడిపోయినప్పుడు వారం రోజులు రెస్క్యూ టీం ఇక్కడే ఆపరేషన్ చేసి కొంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వారం రోజుల ఆపరేషన్ తర్వాత ఇంటికి రిటర్న్ వెళ్ళడం జరిగింది. అలాంటి సందర్భము మనకి ఈ ప్రదేశంలో మనం గతంలో చూసి ఉన్నాం. ఏ ముందడుగు వేసుకునే సందర్భం జీవితంలో కలుగుతుంది. అలాంటి జీవితంలో ప్రాణం విలువ చాలా విలువైనది. అనుక్షణం మనకి ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించుకుంటున్నటువంటి ప్రాణము అకస్మాత్తుగా 2 నిమిషాల్లో పోయే ప్రమాదం నీటిలో సంభవిస్తుంది. అలాంటి సందర్భం అనేది కూడా మనకి వాటర్లోన ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి సందర్భాన్ని రెస్క్యూ ఉంటుంది. చివరిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి చేరుకొని ఆపరేషన్ ని ఈరోజు మాక్ డ్రిల్ ని ముగించే కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలోనూ ప్రతి ఆపరేషన్ వాటర్ లో అయితే మనకి చాలా వేగంగా ఒడ్డు పైన ఒక వ్యక్తి అలిసిపోతే ఒడ్డు పైన నిల్చుంటాడు, భూమి పైన. అదే వాటర్ లో నిల్చుండి మునిగిపోతున్న వ్యక్తి అలాగే యానం దగ్గర సరదాగానే వచ్చి ఒక 4 పిల్లలు మునిగిపోవటం, రీసెంట్ కాలంలో చాలా చోట్ల చదువుకున్న పిల్లలు మునిగిపోవటం అనేది మనం చూడటం జరుగుతుంది. అందరూ అభినందించాలి. మన కోసం ఇంత దూరం వచ్చి ఇంత సమయాన్ని కేటాయించి ఆపరేషన్స్ చేసి కంటికి కనిపించినట్టు మనకు చూపించడం జరిగిన రెస్క్యూ బృందాలని అందరూ మరోసారి అభినందించవలసిందిగా కోరుతున్నాం. బావా ఎమోషన్ని ప్రదర్శించాం కనుక ఫైనల్ ఎస్ఆర్ఎఫ్ చేసింది. చివర పశుసంవర్ధక శాఖ పూర్తి ప్రభుత్వ యంత్రాంగాల ఆ డివిజన్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ లో జరిగేటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా ఎప్పుడు విజయవంతమై పూర్తిగా అత్యంత ప్రమాదాలని ఎదుర్కొనేటువంటి సంస్థ మంచి టీం కోఆర్డినేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ కి బాబు గారు. కానీ
ఈ కార్యక్రమం ఎక్కడ ఈవెంట్ జరుగుతుంటే ఆ ఈవెంట్ ని చూపించడం కోసం వాళ్ళు కూడా రెస్క్యూ టీమ్ లో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రెస్క్యూ చేసే సందర్భంలో పాత్రికేయుల పాత్ర కూడా చాలా విలువైనదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తుఫాన్లు, వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో మనది ఒకటి. మనకి ముఖ్యంగా మన ఊళ్ళో ఎక్కువ వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా మన గోదావరి దగ్గరలో ఉన్నాం కాబట్టి వరదలు, అలాగే అగ్ని ప్రమాదాలు, తర్వాత మరి ఇక్కడ వచ్చిన పెద్దలంతా వాటి వచ్చిందంటే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే చెప్పలేని పరిస్థితిగా ఉంటుంది. ఎవరైనా అధికారాలు వచ్చినా కూడా మేము ఈ ఇబ్బందుల్లో కాపాడే పరిస్థితి కూడా ఉండకపోతుంది. వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ మమ్మల్ని కాపాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఇది అంత వరద వచ్చేస్తుందండి మా ఊరు. కానీ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చూపించారు కాబట్టి కొంత తెలిసిన పొద్దు నుంచి మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఆ గోదావరిలో మునిగిపోయిన ఎలా కాపాడుకోవాలో, పశువులు ఎలా కాపాడుకోవాలో, నీళ్ళు తగలబడిపోతే దాన్ని ఎలా కాపాడుకోవాలో ఇవన్నీ చెప్పారు కాబట్టి మాకు చాలా అవగాహన కలిగింది. ఇప్పుడు చూస్తున్నారు అందరిలో ఏంటండి నీళ్ళు సరిపోయం లేదని మరి ఏంటి నాకు నీళ్ళు సరిపోయం కూడా కావాలని మరి మాకు అంటే చిన్నవాళ్ళు కట్టించారు కానీ ఇంకా ఏమి చేయలేదు మరి మీరు ఇవ్వడానికి ఒంట్లో బాగోలేనానికి ఎలా వైద్యం చేశారో, మళ్ళా పాక తగిలిపోయి పడిపోలేందుకు మీరు ఎలా కాపాడారో, రేవుల ఊళ్ళోని ఎలా కాపాడారో అవన్నీ చూసి మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మరి నోడలాఫీసర్ గారు, తర్వాత మన ఆర్టీఓ గారు మల్లిబాబు గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఏమో చాలా బాగా చేశారు. ఎంచేతంటే మా ఊరు ఎక్కడ మల్లవరం, ఇది ఎక్కడ లంక, ఇది 2 కాన్స్టిట్యూన్స్, అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ 3, ముమ్మడివరం, తాళవరం, విధంగా రామచంద్రపురం 2 చేసుకున్నారంటే చాలా సంతోషం. ఇటువంటి చోట ప్రమాదంలో చిక్కుకున్న విపత్తుల్లో పరిష్కారం ఏ విధంగా అవ్వాలన్నది చేశారు. కానీ రీసెంట్ గా మొన్ననే పిల్లలు చనిపోవడం జరిగింది. ఒత్తిడి కట్టకముందు 3 పిల్లలు చచ్చిపోయారు, స్కూల్లో చదువుకునే పిల్లలు. అటువంటి పరిస్థితుల్లో మొన్నే ఎప్పుడో ప్రారంభించారు, ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పంట కూడా పట్టుకెళ్ళడం కూడా చాలా కష్టమైంది. గోదావరి వరదలు వచ్చినప్పుడు మాకు లంక గ్రామాలన్నీ కొట్టుకుపోతాయండి, కొబ్బరి తోటలు అవి పడిపోతాయి. మాకు జీవనోపాధులు ఈ కొబ్బరి తోటలు లంక నుండే చేసుకుని బ్రతుకుతాం సార్ మేము. అది మీరు కలెక్టర్ గారు, సీఎం గారు దృష్టిలో పెట్టి మాకు రిజ్మెంట్ పెట్టిస్తారని ఆశపడి పెట్టేస్తాం సార్. నాగవేణి గారు ఎల్లుండి కరెంట్ అడిగారు, కరెంట్ కనెక్షన్ ప్రిపేర్ చేశారు, చెక్ చేస్తున్నారు కదా. బోర్ ఎక్కడ చెక్ చేయాలి? ఇప్పుడు ఎంతసేపు పడుతుంది బోర్ చెక్ చేయాలి? 1 రోజు సరిపోతే 2 రోజులు కావాలి. 2 రోజులు బాగా పెట్టేస్తాను చెప్పండి. 2 రోజులు అని చెప్పండి. ఎప్పుడు చేస్తారని చెప్పండి. వచ్చేస్తాయి రోజుల్లోనూ ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం వచ్చిన వైరింగ్ అన్నారు. ఎక్స్ప్రెస్ నేను కలెక్టర్ గారు దృష్టి తీసుకొని ఏం గారు ఇక్కడే ఉన్నారు. 2 నెలలు పడుతుంది. ఎందుకంటే కొంచెం బడ్జెట్తో కూడుకున్నాం కాబట్టి 1 నెల 2 నెలల్లో మేము వైరింగ్ కూడా మార్పు చేస్తాం. ఇంకా మీకు డ్వాక్రా లోన్లు పనులు వస్తున్నాయి. మీ ఏపీ గారిని అడగండి. లేదు హోమ్ లోన్ వద్దు. ధన్యవాదాలు. ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అగ్ని మాపు సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలాంటి అధికారులు వచ్చినప్పుడే మాకు ఏ పని అయినా ఆల్రెడీ అన్ని చెప్పుకోవాలి హరీష్ మాత్రే